ఒక నీటే కాదు మన దగ్గర ఏ క్రైమ్ అయినా జరిగినప్పుడు కూడా ఎవరు అసలు నార్మల్‌గా దాన్ని ఒక ఏంటి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ప్రాబ్లమ్ లాగా అసలు తీసుకోరు. ఎందుకంటే ఏదో వాళ్ళకొచ్చింది వాళ్ళు చేసుకుంటారు. తర్వాత ఏదో అయిపోతది. నెక్స్ట్ ఇంకో దానికెళ్తారు. అంతేగాని దాన్ని కప్పిపుచ్చేస్తారు గానీ దాన్ని సాల్వ్ చేద్దాం. అరే! ఒక పిల్లల జీవితం అది ఇట్లా అన్నట్టుగా అయితే అసలు తీసుకోరు. ఎందుకంటే అలా తీసుకున్నట్లయితే ఇప్పటివరకు మన ఎన్ని క్రైమ్స్ జరిగి ఉన్నాయో వాటికి అన్నిటికి సొల్యూషన్ అయితే మనకు ఖచ్చితంగా దొరికేది. కానీ ఇప్పుడు ఈ నీటే కావచ్చు. నెక్స్ట్ ఇంకేదైనా జరగవచ్చు మీరన్నట్టు ఇప్పుడు రేపు మా పేపర్సే ఏవైనా మేము ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది. ట్రాన్స్‌కోలో, జెన్‌కోలో ఒక 2200 అట్లా ఉన్నాయి పోస్టులు. ఇప్పుడు రేపు అది కూడా జరుగుతది కావచ్చు. కానీ జరిగిన తర్వాత కూడా వీళ్ళేం చేస్తారు మళ్ళీ ఇంకొక రిజైన్ చేస్తారు. కానీ మళ్ళీ ఏంటి మళ్ళీ ఇంకొకరిని పెట్టేస్తారు. తర్వాత అది అంతే కంటిన్యూ అవుతది. అంతే తప్ప మా కోసం ఆలోచించే వాళ్ళే గానీ లేరు. కాబట్టి జెన్‌జెడ్ అనేది వాళ్ళే ఒక ఫార్మ్ అయిపోయి ప్రొటెస్ట్‌లనేది చేస్తున్నారు. అంతేగాని ఒక వాళ్ళేదో జెన్‌జెడ్ చేస్తున్నారు డైలీ అంతే అట్లా ఏం లేదు. వాళ్ళు ఒక దాని కోసం పోరాడుతున్నారు. ఎందుకంటే పోయేది మా లైఫ్ కదా! స్పాయిల్ అయ్యేది మేము. తర్వాత ఫ్యూచర్‌లో ఇప్పుడు మీరన్న సూసైడ్ కేస్ కూడా ఇప్పుడు ఇట్లా నీట్ జరిగింది. నీట్ జరిగిన తర్వాత చాలా మీరు కూడా చూసే ఉంటారు. ఏంటంటే చాలామంది సూసైడ్ నోట్స్ రాస్తారు. అమ్మ, నాన్న నేను నీట్ కోసం చాలా కష్టపడ్డాను, రాసాను, రాయలేకపోయాను. అది పోయింది. మళ్ళీ నేను ఇప్పుడు చనిపోతున్నానని రాసి చనిపోయినా. వాళ్ళు చనిపోయిన తర్వాత గవర్నమెంట్‌కి ఏమైనా లాస్ ఉందా? ఏమీ లేదు. వాళ్ళకి మా అంటే ఒక నెక్స్ట్ ఇయర్ ఓట్ పోతది అంతే. ఓటింగ్‌కొచ్చినప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో మాకు ఓటేయండి అని కాలు మొక్కుతున్నారు, డ్రెసెస్ పెడుతున్నారు, చీరలు, ఆల్కహాల్ ఏదైనా ఇస్తున్నారు. మరి ఈ ఈ ఎగ్జామ్ పోయినప్పుడు రేపు మీరు మాకు ఓటేస్తారు. మరి మాకెందుకు మీది పోయింది అనంటే రేపు మాకు ఒక ఓటు పోయింది. అలా ఎందుకు మాట్లాడట్లేదు? అలాంటి ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది వచ్చినప్పుడు ఈ నీట్ ఖచ్చితంగా ఇలాంటి లీకేజెస్ అనేటివి ఖచ్చితంగా ఆగుతాయి. అట్లనే ఇప్పుడు యూపీఎస్‌సి ఇవి ఉన్నాయి. మరి వీటికి కూడా జరగట్లేదు కదా లీకేజ్. ఎందుకు జరగట్లేదు మరి? వాళ్ళు తీసుకున్న స్టెప్స్ వీళ్ళెందుకు తీసుకోవట్లేదు? అలాంటి స్టెప్సే గనుక మీరు తీసుకున్నట్లయితే ఈ పేపర్ కూడా లీక్ అవ్వకపోతుండే కదా! అప్పుడు అంతమంది చనిపోయేవాళ్ళు కాదు కదా! సో, అలాంటి స్టెప్సే మీరు కూడా ఒకవేళ ఏది ఈ పేపర్ లీకేజ్ అనేది ఎలా అవుతుందో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి సివియర్ పనిష్మెంట్ అనేది ఇచ్చేసి ఉంటే నెక్స్ట్ ఇంకొకరు భయపడతారు కదా! ఇప్పుడు ఏదైనా కావచ్చు. ఇప్పుడు మా క్లాసే ఉంది. మాకేదైనా పనిష్మెంట్ ఇస్తే నెక్స్ట్ వాళ్ళు అది నెక్స్ట్ డే చేసేస్తారు పని. ఎందుకు అంటే మాకు పనిష్మెంట్ ఇస్తారేమో భయం వాళ్ళలో ఉంటది. కాబట్టి వాళ్ళకు కూడా అలాంటిదే ఒక పనిష్మెంట్ గానీ ఏదైనా ఒకటి వాళ్ళు సివియర్‌గా తీసుకుంటే అదొక నిజమైన ప్రాబ్లమ్ లాగా వాళ్ళు ఫీల్ అయితే అప్పుడు ఖచ్చితంగా ఇది ఆగుతది. ఈ ప్రొటెస్ట్‌లు అనేటివి కూడా రావు. మన ఇండియా అనేది డెవలపింగ్‌లోనే ఉంది ఇప్పటికి గూడా. నెక్స్ట్ డెవలప్డ్ అని వస్తది. సో అది డైరెక్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఇంకెవరో చేసేది కాదు. ఇట్ షుడ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బేస్. ఎక్కడైతే ఆ పేపర్ లీకేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, పేపర్ మేకర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఇట్ షుడ్ బి కరెక్టెడ్ ఫ్రమ్ దేర్. అండ్ ఆల్సో వాళ్ళకి ఎవరైతే ఆ పని చేస్తున్నారో దేర్ షుడ్ బి స్ట్రిక్ట్ రూల్స్ టు. సో చాలామంది చాలా చెప్పారు అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ కంప్లీట్లీ కరెక్ట్. అంటే అవును, ఎవరైతే పొజిషన్స్ హైయర్ పార్టీస్లో ఉన్నారో దే హ్యావ్ టు బీ అకౌంటబుల్. దే హ్యావ్ టు బీ పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్. ఒక స్టూడెంట్ పెయిన్ ఒక 1 year మొత్తం ఇట్ ఇస్ హై ప్రెషర్ ఏరియా. చాలా వరకు ప్రెషర్ ఉంటుంది. కోటా అనే ప్లేసెస్ కానీ చాలా ప్లేసెస్లో ఉన్నవాళ్ళు స్టూడెంట్ ఎంత బాధపడి ఎంత కష్టపడి చదివినాక ఒక ఎగ్జామ్ రాసి వచ్చి సరే రిజల్ట్ వస్తుంది మంచిగా అనుకున్నప్పటి వరకు లీక్ అయిందని తెలిస్తే ఎవ్రీ వన్ విల్ బీ అప్సెట్ దేర్. ఆ స్టూడెంట్ అన్ని రోజులు చదివిన ఫీ గవర్నమెంట్ కెనాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీథింగ్ దేర్. వాళ్ళు ఎంత ట్రై చేసినా దే కెనాట్. ఇప్పుడు చాలామంది చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మనీ కట్టి చదువుకుంటారు. ఆ ఫీ వాళ్ళు రిఫండ్ ఇవ్వలేదు. ఆ ఎడ్యుకేషన్కి వాళ్ళు పెట్టిన బుక్స్కి ఇవ్వలేరు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సిలబస్ మార్చేస్తారు. సేమ్ సిలబస్ కంటిన్యూ అవ్వదు. అలా అని చెప్పి గవర్నమెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఎడ్యుకేటెడ్ లేరు, వాళ్ళని మార్చాలి. దేర్ హ్యావ్ టు బీ పీపుల్ హూ నో ద పెయిన్. ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి. ఆబ్వియస్గా పైన సిట్టింగ్ ఇన్ చైర్స్ అండ్ టెలింగ్కి అవును ఇది రెస్పాన్సిబుల్, మేము రెస్పాన్సిబుల్ రిజిగ్నేషన్ ఇచ్చేస్తాము అనేది చాలా ఈజీ. కానీ అసలు రిజిగ్నేషన్ ఇచ్చినా మాకు వచ్చింది ఏం లేదు, జస్ట్ భయం తప్ప ఇంకా దాని మించి మేము చేసింది ఏం లేదు. మాకు రిజిగ్నేషన్ ఇవ్వకపోయినా కూడా ఆ భయం అనేది వాళ్ళని ఇన్స్టిల్ చేయాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలానే జరిగితే మా జీవితాలు కదా తనన్నట్టు ఖరాబ్ అయ్యేవి. అది రావద్దు అని మేము చేసింది ఆ జెన్జీ అనేది. ఇంకోటి సొల్యూషన్ ఏంటిది అంటే సొల్యూషన్ అనేది యాజ్ స్టూడెంట్స్ ఫస్ట్ మా దగ్గర రావాలి. సరే లీక్ అవుతుంది, ఇప్పుడు వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అది లీక్ అయినాక. యాజ్ స్టూడెంట్స్ మేము కూడా ఒక మాట తీసుకోవాలి. లేదు ఇలా లీక్స్ అవుతున్నాయి, మేమే రిపోర్ట్ చేయడం కానీ మేమే వెళ్ళడం కానీ మేము కూడా ఈజీ వే అవుట్ తీసుకోవడానికి ట్రై చేసాం. కాబట్టి ఒక పాయింట్లో మనం కూడా అకౌంటబులే. మేము కూడా ఈజీ వే అవుట్ తీసుకోవడానికి ట్రై చేసాం కాబట్టి ఆ లీక్స్ అనేవి జరిగాయి. లేదు ఫస్ట్ రిపోర్ట్ జరిగి ఉంటే ఆ లీక్స్ అనేవి జరగకపోవు కదా. అలాంటిది ఒక చిన్న దట్స్ ఇట్.